వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. అందాల భామల కోసం వాహనాలు ఆపేసిన పోలీసులు, భారీగా ట్రాఫిక్ జామ్. ఆపరేషన్ సింధూర్తో 100 మందికి పైగా ఉగ్రవాదులను అంతం చేశాం, ప్రధాని మోడీ. ఉస్నాబాద్ ఎల్లమ్మ కళ్యాణంలో భైండ్ల పూజారులతో కలిసి డ్యాన్స్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. విజయవాడ మచిలీపట్నం హైవేపై బోల్తపడిన కూల్ డ్రింక్ వ్యాన్. హదోని డివిజన్లో భవన నిర్మాణం పూర్తి చేయాలని డిఎస్ఎఫ్ఈ పీడీఎస్ఓ విద్యార్థుల సంఘాల డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని అసెంబ్లీ బీజేపీ కో కన్వీనర్ నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద జరిగిన గృహ నిర్మాణంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ థర్డ్ పార్టీ కాంట్రాక్టర్పై క్రిమినల్ చర్యలు ప్రభుత్వం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆదోని మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద జరుగుతున్న గృహాల నిర్మాణాన్ని పనితీరును పరిశీలించేందుకు బీజేపీ నాయకుల బృందం వెళ్లింది. 558 ఇళ్లు పూర్తయినట్లు ప్రభుత్వ లెక్కల్లో చూపిస్తున్నప్పటికీ వేల కోట్ల రూపాయలు నిధులు దుర్వినియోగం అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగము గత ప్రభుత్వంలో చేసిన అధికారుల యొక్క తప్పులను వెనుక వేసుకొని రావడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. అదే రకంగా ఆ ప్రభుత్వ హయాంలో జగనన్న అన్యాయులుగా కాంట్రాక్టర్ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ను బ్రతికించడానికి, కాంట్రాక్టర్ను వెనుక వేసుకొని రావడానికి, లేకపోతే కాంట్రాక్టర్ కొమ్ము కోయడానికి, కొమ్ము మోసేందుకు ఏదైనా అధికార యంత్రాంగము పనిచేస్తుందా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. చూడండి, నిరుపేదల కోసము 2,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే నిర్మాణానికి వాడినటువంటి మెటీరియల్, నిర్మాణానికి వాడినటువంటి సిమెంటు, నిర్మాణానికి వాడినటువంటి నిర్మాణానికి వాడినటువంటి ఇసుక పెడ్డ అన్నీ కూడా నాణ్యత లోపంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా వేసినటువంటి ఆ టాప్ అన్నీ కూడా వంకర టింకరగా ఉన్నాయి. వీటి మీద అప్రూవల్ ఇవ్వాల్సినటువంటి అధికారులు చూసి ఇచ్చినట్లు వివరించినటువంటి సందర్భం వల్లనే ఇవన్నీ కూడా జరిగాయని మా దృష్టికి వచ్చాయి. కాబట్టి గత ప్రభుత్వంలో ఎవరైతే ఈ ఇళ్ల నిర్మాణంలో హస్తమున్నటువంటి అధికారులందరినీ కూడా బేషరతుగా విచారణ చేసి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే నిరుపేదల కోసము, నిరుపేదలందరికీ కూడా ఇల్లు నిర్మించాలని ఏదైతే ప్రధానమంత్రి గారి కళ ఉందో ఆ కళను నెరవేర్చకుండా కళకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి అధికార యంత్రాంగం అందరి మీద కూడా బేషరతుగా క్రిమినల్ కేసులు పెట్టి, అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో, ఎవరైతే లబ్ధిదారుల తరఫున మేము ఇల్లు కట్టిస్తామని ముందుకు వచ్చినటువంటి కాంట్రాక్టర్ ఈరోజు అసలు నాణ్యత లోపంతో మనం చూస్తున్నాం. ఈ బిల్డింగ్ చూస్తే చూడండి, అన్ని ప్యాచులే. ఈ డోర్ దగ్గర డోర్ పెట్టి 4 చేసి 3 నెలలు అయింది. ఈ డోర్ దగ్గర మూలలో చూడండి సిమెంట్ ఇట్లా కొడితే పడిపోయేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అంటే ఎక్కడ చూసినా అసలు పూర్తి స్థాయిలో పూర్తిగా అధికార యంత్రాంగము దీని మీద మోనిటరింగ్ చేయాల్సినటువంటి అధికారుల యొక్క విఫలం వల్లనే ఇది జరిగిందని గత ప్రభుత్వంలో మా భారతీయ జనతా పార్టీ తరఫున ఆరోపిస్తున్నాం. కాబట్టి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి హౌసింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో, కింది స్థాయి అధికారి నుంచి పీడీ వరకు, జిల్లా స్థాయిలో పీడీ ప్రోగ్రామ్ డైరెక్టర్ వరకు కూడా అందరినీ కూడా బాధ్యులుగా ఈ యొక్క ఇళ్ల నిర్మాణంలో చేయాల్సిన అవసరం ఎంత ఉంది. కాబట్టి వెంటనే ఈ యొక్క ఆదోనిలో, ఎస్పెషల్ ఆదోనిలో జరిగిన ఇళ్ల నిర్మాణంలో, థర్డ్ పార్టీ ద్వారా జరిగిన ఇళ్ల నిర్మాణంలో అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి అధికార యంత్రాంగంతో పాటు కాంట్రాక్టర్ని కఠినంగా శిక్షించాల్సింది ఎంతైనా అవసరం ఉందని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. కావున ఆ దిశగా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆదోనిలో జరిగిన నిర్మాణాల పైన, ఆదోనిలో జరిగినటువంటి ఇళ్ల నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలు అయితే ఏవైతే ఉన్నాయో, ఈ స్కామ్ అయితే ఏదైతే ఉందో, ఈ స్కామ్ మీద వెంటనే అవసరమైతే సిబిఐ విచారణకు కూడా
సిఫారసు చేసి ఈ యొక్క నిర్మాణంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని భారతీయ జనతా పార్టీకి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు నాగరాజు గౌడ్, భారతీయ జనతా పార్టీ ఆదోని అసెంబ్లీ కో-కన్వీనర్. ఎమ్మెల్సీ కవిత చిట్చాట్. నేను పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నాను. 47వ నియోజకవర్గంలో పర్యటనలో వచ్చిన అభిప్రాయాలనే చెబుతున్నాను. ఉన్న పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ ఆశయాన్ని ప్రస్తావించాను. పార్టీపై ప్రజల్లో రోజురోజుకి నమ్మకం పెరుగుతుంది. ఈ సమయంలో దుష్ప్రచారం సరికాదు. నాపై కొందరు పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని బయటికి వస్తాయి. 6 ఏళ్ళు జైల్లో ఉన్నది సరిపోదా? ఇంకా కష్టపెడతారా? నన్ను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తాను. నాపై జరుగుతున్న దుష్ప్రచారం విషయంలో పార్టీ స్పందిస్తుంది అనుకుంటున్నాను అని అన్నారు. नहीं, मेरे बारे में तो चर्चा बहुत होता जी, ये आज नई बात नहीं है. बहुत सालों से चर्चा चलता मेरे बारे में. నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి, రకరకాల ఆరోపణలు కుట్రలు అని చెప్పి సోషల్ మీడియా అంతా బాగా నా మీద ప్రేమ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఏందో అన్నీ తెలుసు నాకు, కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. ఇట్లాంటి అంశాలను పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఇప్పుడు లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ఇవాళ ప్రెస్ మీట్ ఉద్దేశించి పీడీఓఎస్ రాష్ట్ర నాయకులు తిరుమలేష్, డిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉదయ్ మాట్లాడుతూ ఆదోని చుట్టుపక్కల గ్రామాల నుంచి వందల మంది విద్యార్థులు ఆదోనికి చదువుకోవడానికి వస్తున్నారు. కానీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత స్థలం లేదు, సొంత భవనం లేదు. ఇప్పటికీ కూడా ప్రభుత్వం డిగ్రీ కళాశాల అద్దె భవనంలో కళాశాలను నడిపిస్తుందన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే ఆదోని డివిజన్లో చాలా సంవత్సరాల నుంచి విద్యార్థులు సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని గతంలో ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీడీఓఎస్ నాయకులు, డివిజన్ కార్యదర్శి శివ, పట్టణ కార్యదర్శి రాజేష్, డిఎస్ఎఫ్ నాయకులు హనుమేష్, రఘు, వీర తదితరులు పాల్గొనడం జరిగింది. కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసము స్థలం ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే భవన నిర్మాణం కూడా పూర్తి చేసి ఆదోని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు విద్యార్థులకు న్యాయం చేస్తామని గత ప్రభుత్వం చెప్పింది. మరి ఈ కూటమి ప్రభుత్వం కూడా చెప్పింది గత ఎలక్షన్ లో కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆదోనికి తీసుకొని వస్తామని. మరి ఈరోజు చూసుకున్నట్లయితే ఆదోనిలోన అద్దె భవనంలోన ప్రభుత్వ డిగ్రీ కళాశాల నడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పక్కన చూసుకుంటే ఎంగేనూరు కానీ ఆదోనిలో చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఆధీనంలోనే డిగ్రీ కళాశాలలు నడుస్తూ ఉన్నాయి. మరి ఇంత పెద్ద ఆదోని సబ్ డివిజన్, సబ్ కలెక్టర్, మరి ఎంఆర్ఓలు అందరూ ఉన్నారు. మరి ఇంత పెద్ద డివిజన్ కి ప్రభుత్వం ఆధీనంలో డిగ్రీ కళాశాల నడవాల్సింది ఈరోజు అద్దె భవనంలో స్థలం కేటాయించకుండా, బిల్డింగ్ కేటాయించుకోకుండా అద్దె భవనంలోన నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఆదోని చుట్టుపక్కల గ్రామాలు చూసుకుంటే దాదాపుగా వందల మంది విద్యార్థులు ఈరోజు ఆదోనిలో చదువుకోవడానికి వస్తున్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ కళాశాలలు లేవో అక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయాలని డిఎస్ఎఫ్, పీడిఎస్ఓ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో కూడా ఆదోనిలోన స్థలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కేటాయించి ఆ భవన నిర్మాణం కూడా పూర్తి చేసి విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రత్యక్షంగా. నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు. దేశవ్యాప్తంగా మే 20న జరుగుతున్న ఒక్కో రోజు టోకెన్ సమ్మెలో కార్మిక వర్గం అంతా పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాలు జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ దేశంలోని కార్మిక వర్గం మొత్తం మే 20న పెద్ద ఎత్తున సమ్మె జరగబోతూ ఉంది. ఈ సమ్మెలో భారతదేశంలో ఉన్న కార్మిక వర్గంతో పాటు సింగరేణి కార్మికులు కూడా పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికులను యజమాన్యాలకు కట్టు బానిసలుగా చేసే ఈ 4 లేబర్ కోడ్లో ఉన్నది. అందుకనే ఈ లేబర్ కోడ్స్ను పూర్తి స్థాయిలో రద్దు చేయాలి. పాత చట్టాలు ఏవైతే 29 కార్మిక చట్టాలు అనుకూలమైనవి ఉన్నాయో కార్మికులకు అవే ఉంచాలని చెప్పి ఈరోజు ముక్త కంఠంతో కార్మిక సంఘాలన్నీ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ డిమాండ్ను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున నిరవధిక సమ్మెకు కూడా దిగుతామని చెప్పి భారతదేశంలోని కార్మిక సంఘాలన్నీ కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది. అలాగే సింగరేణికి చూసేసరికి ఈ సింగరేణి కార్మికులకు కూడా ఈ 4 లేబర్ కోడ్స్ వర్తిస్తూ ఉన్నది. ఈ భారతదేశంలో ఉన్న కార్మిక వర్గానికి కూడా వర్తిస్తూ ఉన్నది. కనీస వేతనాలు ఉండవు, సమ్మె చేసే హక్కు ఉండదు, కనీసం వేతనాలు అడిగే పరిస్థితి కూడా ఈరోజు ఉండదు. యజమాన్యాలు ఏమన్నా ఇచ్చేసి కార్మికులకు ఇబ్బంది పెట్టినప్పుడు సమ్మె చేద్దామంటే సమ్మె చేసే హక్కు కూడా యజమాన్యాల
దక్షిణల మీద చేసే పరిస్థితి ఈరోజు తీసుకొస్తా ఉన్నాడు. అందుకనే సింగరేణి కార్మిక సంఘాలన్నీ కూడా సింగరేణి పరిరక్షణ కోసం, తెలంగాణలోని బొగ్గు గనుల రక్షణ కోసం, కార్మిక చట్టాల రక్షణ కోసం, సొంత ఇంటి పథకం అమలు కోసం ఈరోజు పెద్ద ఎత్తున సింగరేణి కార్మిక సంఘాలన్నీ కూడా ఏకమై ఈ సమ్మెను విజయవంతం చేయబోతా ఉన్నాయి. అందుకని సింగరేణి కార్మికులందరూ కూడా మే 20న జరిగే సమ్మెను పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి సిఐటి పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు జీడీకే వన్నింగ్ లైన్లో గేట్ మీటింగు జేఏసీ తరఫున నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు, కార్మిక సోదరులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా దేశవ్యాప్తంగా జరిగే ఒక్కరోజు టోకెన్ సమ్మెను అన్ని వర్గాలు ఇవాళ దేశంలోని నావీ, ఎయిర్ ఫోర్స్, అలాగే ఎల్ఐసి, అనేక సంస్థలు, ప్రైవేటు రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ పాల్గొంటున్నాయి. కాబట్టి ఎవరు కూడా పాల్గొనకుండా ఈ సింగరేణిలో మొత్తం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా దీంట్లో సింగరేణులు కూడా విజయవంతం చేసి ఒక్క బొగ్గు పిల్ల కూడా మీదికి రాకుండా చేసి ఈ సింగరేణిలో విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ దేశంలో 44 చట్టాలుంటే 4 కోడ్లు విభజించి అనేక విధాలుగా కార్మికులను అనగదొక్కాలని చూస్తున్న ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు జరుగుతూ ఉన్న సమ్మె ఇది. ఎందుకంటే 44 చట్టాలు ఉన్నప్పుడు అనేక హక్కులుండే. ఇవాళ 4 కోడ్లు వస్తే ప్రైవేట్ సెక్టార్లకు, ఏదైతే పెట్టుబడిదారులకు ఇది దోషిపెట్టేలాగా ఉంది. కాబట్టి దీన్ని మనం ఎదుర్కొని ఈ 44 చట్టాలు రావాలి, 4 కోడ్లు రద్దయ్యేదాకా ఇవాళ రేపు జరగబోయే దేశవ్యాప్త సమ్మెలో ఒకరోజు పాల్గొని, అదేవిధంగా ఇది అమలు చేయకపోతే మోడీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా నిరవధిక సమ్మెకు కూడా సిద్ధంగా ఉండాలని సింగరేణి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ దేశంలో బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తూ వేలం ద్వారా పాల్గొంటున్నారు. ఆ రోజు నిజాం నవాబ్ ఉన్నప్పుడే మనకు ఈ సింగరేణి బొగ్గు అనేది ఈ తెలంగాణకే హక్కు అనేది విజయం రాసిపెట్టిన సందర్భం ఉంది. ఆ విధంగానే మన సింగరేణికి సంబంధించిన బొగ్గు గనులు ఏవైతున్నాయో వేలం ద్వారా కాకుండా సింగరేణికి అప్పచెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా సింగరేణిలో ఉద్యోగ భద్రత కూడా ఉండాలని, ఉద్యోగ అవకాశాలు తెలంగాణకే రావాలని కోరుకుంటూ ఈ సమ్మెలో సింగరేణి కార్మికులంతా పాల్గొనాలని సింగరేణి కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని సలకలకొండ గ్రామం నందు స్వచ్ఛ భారత్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మరియు ఆదోని టీడీపీ మాజీ ఇన్ఛార్జి గుడిసె కృష్ణమ్మ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆదోని టీడీపీ నాయకులు మరియు గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సలకలకొండ గ్రామ ప్రజలు తాగునీరు సమస్య పరిష్కారం కావడం లేదని గ్రామస్తులు ఆవేదన చెబుతున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని సలకలకొండ గ్రామం నందు స్వచ్ఛ భారత్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మరియు ఆదోని టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ గుడిసె ఆదికృష్ణమ్మ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆదోని టీడీపీ నాయకులు మరియు గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సలకలకొండ గ్రామ ప్రజలు తాగునీరు సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు ఆవేదన చెబుతున్నారు. అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు అర్థం కావడం లేదు. గుడిసె కృష్ణమ్మ ముందు వాపోయారు. డ్రైనేజీ వ్యవస్థ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా డ్రైనేజీ క్లీన్ లేకుండా ఉన్నారు. ఊర్లో పరిశుభ్రత అనేది కంటికి కనిపించడం లేదు. చాలా మంది పెన్షన్లు రావడం లేదని కూడా కృష్ణ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వీడియోస్ అంటే లైవ్ కంప్లీట్ సౌరప్పన అది ఓన్లీ అది ఎత్తేది కాదు. ఇట్లా సౌరప్పన ఓన్లీ కాలువలు తీ దాంతోనా అవి
ఉస్నాబాద్ ఎల్లమ్మ కళ్యాణంలో బైండ్ల పూజారులతో కలిసి డ్యాన్స్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఆపరేషన్ సింధూర్తో 100 మందికి పైగా ఉగ్రవాదులను అంతం చేశాం. ఉగ్రవాదులు మా చెల్లెల సింధూరాన్ని తుడిచేశారు. అందుకే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాం. ఉగ్రవాదులను ఒక్కో దెబ్బతో ఖతం చేశామని ప్రధాని మోడీ అన్నారు. आतंकियों ने हमारी बहनों का सिंदूर उजाड़ा था, इसलिए भारत ने आतंक के ये हेडक्वार्टर्स उजाड़ दिए। भारत के इन हमलों में 100 से अधिक खूंखार आतंकवादियों को मौत के घाट उतारा गया है। आतंक के बहुत सारे आका बीते 2.5-3 दशकों से खुलेआम पाकिस्तान में घूम रहे थे, जो भारत के खिलाफ साजिशें करते थे। उन्हें भारत ने एक झटके में खत्म कर दिया। పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడి అనంతరం అక్కడ పర్యటన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పుడిప్పుడే అక్కడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పర్యాటకులకు ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభమవుతున్నాయి. ఇందులో భాగంగా గుర్రాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను అక్కడి కార్మిక శాఖ చేపట్టింది.
సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా RG2 పరిధిలోని OCP 3 ప్రాజెక్టుల కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. INTUC నాయకులు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గనులపై కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం అధికారుల ముందు అన్ని చేస్తున్నామని చెబుతూనే కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తుందని నాయకులు ఆరోపించారు. వేసవి కాలం కార్మికులకు కనీస కూలర్లు కూడా ఏర్పాటు చేయడం లేదన్నారు. సింగరేణి సంస్థ ఉత్పత్తి లక్ష్యంగా కాకుండా కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికన్నా యాజమాన్యం స్పందించి కార్మికులకు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మరి జనప్రసాద్ సమక్షంలో కానీ ఇవాళ కనీస కూలర్లు కూడా దిక్కులేని పరిస్థితి మా కృషి భవన్లో రెస్ట్ షెల్టర్లలో లేదు. ఇవాళ ప్రొడక్షన్ కొరకు సింగరేణినే 10% తీసుకొచ్చే ప్రాజెక్ట్ ఇది మాది OCP3. కానీ కార్మికుల సౌకర్యానికి వచ్చే వరకు కానీ కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయని మేనేజ్మెంట్ మరి వాళ్ళకి ఉద్దేశం ఏముందో తెలుస్తలేదు. INTUC పరంగా కాంగ్రెస్ పరంగా సింగరేణి బతికించుకోవాలనేది ఉద్దేశమే మా దీనికి. మేము ఏ రోజు కూడా ప్రొడక్టివిటీకి వ్యతిరేకం కాదు. ఏ రోజైనా కానీ వాళ్ళు చెప్పే మాటలల్లో ఓటు ఉంటుంది, చేతల్లో లోటు ఉంటుంది. ఈరోజు మేము మా జనక్ ప్రసాద్ గారి యొక్క ఆదేశాల మేరకు బావి ముట్టడి పనుల మీద తిరుగుతూ ఇవాళ ప్రతి ఒక్క దాని మీద ప్రశ్నిస్తూ ఉన్నాం. దీని మీద రేపటి వరకు ఇంకా కూలర్లు గిట్క నడవకపోతే బావి మీద మళ్ళీ ఆదేశాలతో మరి ధర్నా GM ఆఫీస్ కూడా ధర్నా కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడానికి మేము వెనకాడం. ఎందుకనంటే మా కార్మికుల శ్రేయస్సే మాకు అవసరం. దీంతో పాటుగా మేము ప్రొడక్షన్ కొరకు కూడా మేము వ్యతిరేకిస్తలేమని చెప్తా ఉన్నాం సందర్భంలో. ఏది ఏమైనప్పటికీ మేనేజ్మెంట్ మొండి వైఖరి నశించాలి, కార్మికులను కాపాడాలి, ప్రొడక్టివిటీలో పనిచేయాలి. ఏదైనా కానీ మేనేజ్మెంట్ పట్టించుకుంటలేదు. ఒక కూలర్ లేదు, రెస్ట్ షెల్టర్ లేదు, ఒక డంపర్కి ఒక మెయింటెనెన్స్ లేక 6 నెలలు అవుతుంది వాషింగ్ లేక. కోట్ల మిషనరీలను ఖతం చేస్తూ ఉన్నది మేనేజ్మెంట్. ఇంజనీర్లు ఒక్కొక్క ఇంజనీర్కు 2-3 లక్షల జీతం ఇచ్చి కనీసం మెయింటెనెన్స్ మిషన్లు చేయకపోతే ఏం చేస్తానని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ వాషింగ్ లేక బండ్లన్నీ కార్మికులు ఎత్తేస్తూ ఉంటే నడుములు పోతూ ఉన్నాయి ఆపరేటర్లు. ఏసీల క్యాబిన్ లేదు, క్యాబిన్లో ఏసీ లేదు. అదే డోజర్లలో కూడా దుబ్బలలో బుక్కుతూ ఉంటారు, వాళ్ళకు కూడా ఏసీలు పనిచేయ పరిస్థితి. ఏది ఏమైనా హరాస్మెంట్తో పనిచేయాలంటే చాలా కష్టం. మేము ప్రొడక్టివిటీకి సహకరిస్తూనే మేనేజ్మెంట్ను తప్పకుండా ప్రశ్నిస్తుంది INTUC. కాంగ్రెస్ పరంగా ఏది ఏమైనా వెనకాడమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కర్నూలు జిల్లా గొందిపర్ల గ్రామంలో ఉన్న TGV SRAACL పారిశ్రామిక విస్తరణ కోసం తయారు చేసిన ముసాయిదా పర్యావరణ ప్రభావం అంచనా నివేదికను సవరించాలి. తర్వాతనే పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. అది కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ ఉండాలి అని DYFI వారు అన్నారు. జిల్లా సునాయన ఆడిటోరియంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ బి నవ్య, DYFI జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర, నాగేష్, జిల్లా సహాయ కార్యదర్శి హుస్సేన్ బాషా కలిసి వినతి పత్రం అందించారు. వారు మాట్లాడారు. ఇట్లాంటి గ్రామాలకు ఒకటే పరిమితం కాదు. కర్నూలు నగరంలో ఉన్నటువంటి 6 లక్షల జనాభాకి పూర్తిగా కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాము. అందుకోసమే ఈ ఆందోళన పోరాటం చేస్తున్నాము. ఈ పోరాటానికి కాబట్టి ఏది ఏమైనా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ CPIగా ఒకటే కోరుతా ఉన్నాం. తక్షణమే ఈ పరిశ్రమకి ఇచ్చినటువంటి కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చినటువంటి కూడా స్పందించకపోతే ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా ఐక్యమత్యం చేస్తాం, చైతన్యవంతం చేస్తాం. కాబట్టి ఆ వైపున వామపక్ష ప్రజా సంఘాలు అట్లాగే ప్రభుత్వం కర్నూలు నగరంలో కొనసాగుతూ ఉంది. కర్నూలు నగరం ప్రజలారా చెప్పినటువంటి నినాదాన్ని మరి కష్టంగా అమలు జరపడం కోసం పోరాడదామని చెప్పి తెలియజేస్తూ నాకు విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మన పరిరక్షణ వేదిక నాయకులు పరిశ్రమల నుంచి ఉపాధి దొరకాలి కానీ ప్రాణాలు తీసేటట్ల పరిశ్రమ ఈరోజు పరిస్థితి ఉంది. అక్కడ నీళ్ళన్నీ కూడా పొల్యూషన్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కనుక ఈ పరిశ్రమ పెట్టినట్లయితే కనుక క్యాన్సర్ కానీ లేకుంటే కిడ్నీలు చనిపోవడం కానీ ప్రాణాంతకమైనటువంటి రోగాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ప్రజలు అనారోగ్యం పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రాంతం అంతా కూడా విషతుల్యమైపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఈ ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా అక్కడ భూములు అంటే ఆ చుట్టుపక్కల గ్రామాలలో మొత్తం కూడా ఈరోజు గొందిపర్ల కానీ, తాండ్రపాడు కానీ, దేవపాడు కానీ, పూలతోట కానీ, దొడ్డిపాడు కానీ, అదేవిధంగా పడిదంపాడు గ్రామాలలో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఈరోజు మొత్తం కూడా పాడైపోతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటి ఇన్ని దుష్ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు TGV వాళ్ళు అక్కడ ఉండేటువంటి ప్రజలను ప్రలోభ పెట్టి, అధికారులను ప్రలోభ పెట్టి ఎట్టయినా తమ లాభాల పంట పండించుకునే దానికోసం ఈరోజు ప్రయత్నం అనేటువంటి జరుగుతుంది. ఇది ప్రజా సంఘాలుగా సాగనివ్వకూడదు.
సాగనివ్వకూడదు అని చెప్పేసినటువంటి ఆందోళన ప్రారంభమైంది. అందుకు అధికారులు కూడా సానుకూలంగా స్పందించాలా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇది చాలా అనుమానాలకు తావిస్తుంది. కాబట్టి ప్రజాభిప్రాయ సేకరణ జరపడం మేము తప్పుపట్టడం లేదు. దానికి సంబంధించినటువంటి ఆ పరిశ్రమ ఏమిటి, ఆ పరిశ్రమలో వాడుతున్నటువంటి రసాయనాలు ఏమిటి, ఆ వ్యర్థాలు ఎక్కడ వదులుతారు, దాన్ని వదిలితే దాని వచ్చే ప్రమాదం ఏమిటి, ఇది తుంగభద్రలో కలిసి తుంగభద్ర నుంచి కృష్ణానదిలో పోయి దాదాపు 2 కోట్ల మంది ప్రజల యొక్క త్రాగునీరుకు సాగునీరుకు ఇబ్బంది కలిగించున్నటువంటి వ్యవస్థ అనేటువంటిది మా అభిప్రాయం. ఇటువంటి రసాయన పరిశ్రమలు పెట్టే ముందు మరి అనుమతులు ఇచ్చే ముందు ప్రజాభిప్రాయాల సేకరణ అనేటువంటిది ఒక డెమోక్రటిక్ కంట్రీలో, ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజల అభిప్రాయాలు, సైంటిస్టుల అభిప్రాయాలు, మేధావుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా ఏమాత్రం అవగాహన లేనటువంటి వాళ్ళ యొక్క ముందర అభిప్రాయ సేకరణ అని చెప్పడం అనేటువంటిది ఇది అప్రజాస్వామికము. ఈ రసాయన పరిశ్రమలే కాకుండా మీరు అందరూ కూడా చూస్తున్నారు, కర్నూలు నగరమే మన హంద్రీ నది ఒక మూసి నదిలాగా తయారవుతుంది, కేసీ నది ఒక మూసి నదిలాగా తయారైపోతుంది. మరి ఈ పరిస్థితుల్లో మరి ఇవన్నిటి కూడా ప్రక్షాళన చేసి ఇక్కడ స్వచ్ఛమైనటువంటి యొక్క వాతావరణాన్ని పొందాలా, భవిష్యత్ తరం అంతా కూడా మంచి వాతావరణంలో ఉండాలని చెప్పి అంటే ఇలాంటి రసతుల్యమైనటువంటి పరిశ్రమల్ని ప్రపంచంలో కూడా చాలా వ్యతిరేకిస్తున్నటువంటి ఉన్నాయి. యూరప్లో ఉండేటువంటి 5 దేశాలు కూడా దీన్ని ప్రధానంగా తగ్గిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలనే పద్ధతిలో ఉన్న ఈ నేపథ్యంలో ఈ పరిశ్రమ తీసుకురావడం అనేటువంటిది ఖచ్చితంగా దీన్ని వాయిదా వేయాలని, ప్రజాప్రతినిధులను వాయిదా వేయాలి. ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోకుండా దీన్ని చేయడం అనేది అప్రజాస్వామికం. ఈ విషయాన్ని గ్రహిస్తూ మేము ఈరోజు ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున నిరసన తెలియజేస్తున్నాం. నా పేరు రామకృష్ణారెడ్డి, ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక కన్వీనర్. కర్నూలు నగరంలో 6 లక్షల జనాభాకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి పోరాటం ఇది. ఎందుకంటే ఈరోజు కర్నూలు నగర చుట్టుపక్కల అనేక రకాల పరిశ్రమలు మూతబడి నగరంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు కర్నూలు నుంచి ఇటు బెంగళూరుకు లేకుంటే ఇటు హైదరాబాద్కి వలస వెళ్ళి చిన్న పనులు చేసుకుంటూ అనేక డిగ్రీలు చేతపట్టుకొని ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళ ఆరోగ్య సంబంధించినటువంటి ఉపాధి కల్పించాలని చెప్పి అనేక రోజులుగా కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము పోరాటం చేస్తున్నది వాస్తవమే. ఉపాధి కల్పించేది కూడా ప్రజల ఆరోగ్యాలు దెబ్బతీసే విధంగా ఉండే పరిశ్రమలు కాకుండా కర్నూలు నగరంలో ఇప్పుడు ప్రజలకి ఏదైనా ఏదో కొంచెం ఎన్విరాన్మెంట్గా లేకపోతే ఏదైనా డ్యామేజ్ అవుతుందంటే దాన్ని ఎట్లా డ్యామేజ్ చేసుకోవాలని, దాన్ని ఎట్లా కవర్ చేసుకోవాలని ప్రయత్నం చేయొచ్చు. ఓ ప్లాంటేషన్ ఏర్పాటు చేసి ఆ ప్లాంటేషన్ ద్వారా ఎన్విరాన్మెంట్ని దెబ్బతినకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రజల ఆరోగ్యాలకే ప్రమాదం అనే ఈ పరిశ్రమ ద్వారా ప్రజల ఆరోగ్యాలకు ప్రమాదం అని మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.